దేవుడు విశ్రాంతి దినమును ఆశీర్వదించి పరిశుద్ధపరచను. అంటే దేవుడు ఈ సృష్టిని చేసినప్పుడు ఆయన 6 దినాల్లో పనిచేశాడనమాట. ఈ సృష్టిని దేవుడు పనిచేసినప్పుడు 6 దినాల్లో దేవుడు ఈ సృష్టి పనిని జరిగించాడు. ఈ 6 దినాల సృష్టి పని ఏదైతే ఉన్నదో ఆ పని అంతా అయిపోయిన తర్వాత దేవుడు 7వ దినములాగా ఆ పనిని సంపూర్తి చేసి ఆయన 7వ దినములో విశ్రాంతిలోనికి ఆయన ప్రవేశించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుడు చేసినటువంటి పని విషయాన్ని గురించి ఆదికాండము 2వ అధ్యాయము 2వ వచనంలో మనం చదివితే, ఆదికాండము 2వ అధ్యాయము మొదటి నుంచి చెప్పండి. దేవుడు ఆకాశమును భూమియు వాటిలో ఉన్నటువంటి సమస్తము సంపూర్తి చేయుచుండెను. దేవుడు తాను చేసిన తన పని అంతటి నుండి 7వ దినములాగా సంపూర్తి చేసి తాను చేసిన తన పని అంతటి నుండి 7వ దినమున దేవుడు విశ్రమించును. అంటే మనకి ఏమర్థమవుతుందంటే, మనము చేయవలసినటువంటి పనులు ఏవైతే ఉన్నాయో మన పనులు అవి దేవుడు మనకి ఇచ్చినటువంటి దినాలలో మనము సంపూర్తి చేసుకోవాలి. మనకి ఇవ్వబడినటువంటి దినముల్లో మన పనులు ఏవైతే ఉన్నాయో మన పనుల్ని మనము ఆ దినములాగా సంపూర్తి చేసుకోవాలి. దీనికి దేవుడే 6 దినాలు పనిచేసి 6 దినాలు పని తర్వాత దేవుడు కూడా ఏ పని చేయలేదు. దేవుడే పని చేయలేదు అని అంటే మానవుడు దేవుడి దగ్గర ఏం నేర్చుకుంటున్నాడు, ఏం నేర్చుకోవాలి అని అంటే, నిర్గమకాండము 20వ అధ్యాయంలో దేవుడు చెప్తున్నటువంటి విషయం ఏంటంటే, మీరు విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించాలి. విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించాలి. పరిశుద్ధంగా ఆచరించడం అంటే ఎలాగ ఆచరించాలి అని అంటే, దేవుడు అన్నాడు, నువ్వు 6 రోజులు కష్టపడు, నీకు ఇవ్వబడినటువంటి 6 రోజులు నువ్వు కష్టపడు. ఈ 6 రోజులు నువ్వు కష్టపడిన తర్వాత నువ్వు ఏమి చేయాలి అని అంటే, 7వ దినమున అది దేవునికి విశ్రాంతి దినము కనుక దానిలో నీవైనా, నీ కుమారుడైనా, నీ కుమార్తె అయినా, నీ దాసి అయినా, నీ దాసుడైనా, నీ పశువు అయినా, నీ ఇండ్లలో ఉన్నటువంటి ఒకవేళ ఎవరైనా మీ ఇంటికి చుట్టాలు వచ్చినా, మీకు అర్థమవుతుందా, ఎవరైనా మీ ఇంటికి చుట్టాలు వచ్చినా, పరదేశులుగా వచ్చినా, వారెవ్వరూ కూడా ఏ పని చేయకూడదు. ఇది దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు నియమించినటువంటి కట్టడి. దేవుడు దేని కొరకు దీన్ని ఇశ్రాయేలు ప్రజలకు ఇచ్చాడు? ఇప్పుడు ఈ విశ్రాంతి దినము నేటి క్రైస్తవులమైనటువంటి మనకు ఉన్నదా? నాడు ఇశ్రాయేలు ప్రజలకే నిర్గమాకాండములో మోషే ద్వారా దేవుడు ఈ విశ్రాంతి దినమును ఇచ్చాడు. ఈ విశ్రాంతి దినమును దేవుడు పరిశుద్ధముగా ఆచరించమన్నాడు. ఈ పరిశుద్ధముగా ఆచరించమన్నటువంటి దినమును గురించి దేవుడు ఏమని మాట్లాడాడు అంటే, 6 దినాలను కష్టపడాలి, 6 దినాలను పని చేయాలి, కానీ 7వ దినాన్న మాత్రం నువ్వేం చేయకూడదు అని అంటే, యెహోవా విశ్రాంతి దినములోనికి నీవు దేవుడు ఎలాగైతే ప్రవేశించాడో నీవును కూడా ఈ విశ్రాంతి దినము రోజున విశ్రాంతిలోనికి ప్రవేశించి ఏ పని చేయకుండా నీవు కానీ, నీ కుమారుడు కానీ, నీ కుమార్తె కానీ, నీ దాసి కానీ, నీ దాసుడు కానీ, నీ యొక్క పశువులు కానీ, నీ పరదేశి, నీ చుట్టాలు కానీ ఎవ్వరూ కూడా ఏ పని చేయకుండా నీ సమయమును దేవుడికి ఇవ్వాలి. విశ్రాంతిలోనికి దేవుడు వెళ్ళాడు, నీవు కూడా 6 దినాలు కష్టపడి 7వ దినము యొక్క విశ్రాంతిలోనికి నువ్వు రావాలి. ఏమిటి దేవుడు ఏం నేర్పిస్తున్నాడు? ఈ విశ్రాంతి దినముల గురించి ఏమని రాయబడి ఉంటుందంటే, కొలస్సీ రాసినటువంటి పత్రికలో మీరు చూడండి. కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 16వ వచనం నుంచి మీరు చూడగలిగితే,
కొలస్సీ పత్రిక 2వ అధ్యాయము 16వ వచనం నుంచి మనం చూస్తే, కాబట్టి అన్నపానముల విషయములోనైనను, పండుగ, అమావాస్య, విశ్రాంతి దినము అనువాటి విషయంలోనైనను మీకు తీర్పు తీర్చే ఎవరికీ అవకాశం ఇవ్వకూడదు. ఇవి రాబోవాటి ఛాయే గాని నిజస్వరూపము క్రీస్తులో ఉన్నది. అంటే విశ్రాంతి దినము అనేటువంటి దాన్ని దేవుడు ఛాయారూపకంగా ఇచ్చాడు. విశ్రాంతి దినము అనేటువంటిది ఒక నీడగా ఉన్నది. ఈ విశ్రాంతి దినము క్రీస్తు వచ్చిన తర్వాత నిజస్వరూపం కనిపిస్తుంది అన్నమాట మనకి. యేసుక్రీస్తు ఎప్పుడైతే వచ్చాడో, యేసుక్రీస్తు వచ్చిన తర్వాత ఇప్పుడు విశ్రాంతి దినము యొక్క నిజస్వరూపం క్రీస్తులో మీకు కనిపిస్తుంది. యేసుక్రీస్తు వారు ఈ లోకానికి ఎప్పుడు వచ్చాడు అని అంటే, యేసుక్రీస్తు ఈ లోకమునకు వచ్చినటువంటి దినము దేవుని యొక్క సృష్టి దినాలను గురించి మీరు ఆలోచించగలిగితే, ఆదాము మొదలుకుని ఆయన ఆయుష్ మొదలుకుని నేటి వరకు దగ్గరగా 6000 సంవత్సరాలు అవుతున్నది అని లెక్కలు కడుతున్నారు. ఆదాము మొదలుకొని నేటి వరకు కూడా 6000 సంవత్సరాలు. అంటే యేసుక్రీస్తు వారు ఈ భూలోకానికి వచ్చి 2000 సంవత్సరాలు అవుతూ ఉన్నది. అంటే 2000 సంవత్సరాలకు ముందుగా 4000 సంవత్సరాల కాలము క్రీస్తుకు ముందున్నట్టుగా మనం చూస్తున్నాం. యేసుక్రీస్తు వచ్చినటువంటి కాలము దగ్గర నుంచి మొదలు పెడితే ఈ 2000 సంవత్సరముల కాలము మనం చూస్తూ ఉన్నాం. ఇక 7వ దినము అనగా ఈ 7వ దినములో విశ్రాంతిలోనికి, అంటే యావత్తు ఈ యొక్క సృష్టి, ఈ ప్రపంచము, ఈ యొక్క మొత్తం సమస్తము కూడా జీవకోటి, ఈ మానవులందరూ కూడా తిరిగి దేవుడు విశ్రాంతిలోనికి వెళ్ళినట్లుగా దేవునితో పాటు కూడా మనము కూడా విశ్రాంతిలోనికి వెళ్ళాలి. దేవుని యొక్క సృష్టి క్రమాన్ని మీరు ఆలోచించండి బాగా. దేవుడు ఊరకనే ఏది ఆయన సృష్టి యొక్క విధానాన్ని ఒక పద్ధతి ప్రకారంగా దేవుడు ఏమి చేయడానికి, ఆయన మనకి ఏమి బోధించడానికో ఏదో చెప్పకుండా ఉండడానికో ఆయన చేయలేదు. యేసుక్రీస్తు వారు ఆయన 2000 సంవత్సరాల క్రితం వచ్చాడు అని అంటే దాని అర్థము 4000 సంవత్సరాల ముందు ఏమై ఉన్నది అని అంటే క్రీస్తుకు ముందు జరిగినది. దీనినే మీరు ఆలోచించగలిగితే ఆదికాండము మొదటి అధ్యాయములో మీరు చూడండి. ఆదికాండం మొదటి అధ్యాయంలో ఒక అద్భుతమైనటువంటి విషయము ఇందులో మనకు బయలుపరచబడుతుంది. ఏంటంటే 14వ వచనం చదవండి. దేవుడు పగటిని రాత్రిని వేరుపరచునట్లు ఆకాశ విశాలమందు జ్యోతులు కలుగునగాక అని అవి సూచనలను, కాలములను, దిన సంవత్సరములను సూచించుటకై ఉండును గాకనియు భూమి మీద వెలుగునిచ్చుటకు అవి ఆకాశ విశాలమందు జ్యోతులై ఉండును గాకనియు పలికెను. ఆ ప్రకారం ఆయన దేవుడు ఆ 2 గొప్ప జ్యోతులను అనగా పగటిని ఏలుటకు పెద్ద జ్యోతిని, రాత్రిని ఏలుటకు చిన్న జ్యోతిని, నక్షత్రములను చేసెను. భూమి మీద వెలుగునిచ్చుటకు పగటిని, రాత్రిని ఏలుటకును, వెలుగును, చీకటిని వేరుపరచుటకును దేవుడు ఆకాశ విశాలమందు వాటిని ఉంచెను. అది మంచిది అని దేవుడు చూచెను. అస్తమయమును ఉదయమును కలుగగా ఎన్నో దినమైంది? 4వ దినమైంది. అంటే దేవుడు 4వ దినములో వేటిని సృజించాడు అని అంటే సూర్యుడిని పెద్ద జ్యోతిని, చంద్రుడిని చిన్న జ్యోతిని, నక్షత్రములను దేవుడు సృజించాడు. అంటే ఈ 4 దినములు అనగా 4000 సంవత్సరములు మీరు లెక్కించండి. 4000 సంవత్సరముల తర్వాత ఎవరు వస్తున్నారంటే నీతి సూర్యుడు వస్తున్నాడు ఈ భూమి మీదకి. ఎవరు వస్తున్నారు? నీతి సూర్యుడు యేసుక్రీస్తు ఈ లోకంలోకి వస్తున్నాడు. అందుకొరకే దేవుడు 4వ దినాన్ని ఎందుకు సూర్యుని సృజించాడు అని అంటే యేసుక్రీస్తు ఆదాము పుట్టినది మొదలుకొని 4000 సంవత్సరముల తర్వాత ఈ భూమి మీదకి ఒక నీతి సూర్యుడు రాబోతున్నాడు అని ఒక వర్తమానం ఆదికాండంలోనే ఉన్నది.
రెండవదిగా ఏం నేర్పిస్తున్నాడంటే అక్కడ ఈ నీతి సూర్యుడు వచ్చి ఆయన సంఘమును స్థాపిస్తాడు. అంటే చంద్రుడు ఎవరైతే ఉన్నారో ఈ చంద్రుడు ఏంటంటే సంఘమును దేవుడు ఏం చేస్తున్నాడు, యేసుక్రీస్తు వారు వచ్చిన తర్వాత, ఆయన పునరుద్ధానుడై తిరిగి వెళ్ళిపోయిన తర్వాత పరిశుద్ధాత్ముడు వచ్చినప్పుడు పెంతెకొస్తు దినమున సంఘము ఏమైంది, భూమి మీద ఆవిర్భించింది. అంటే 4000 సంవత్సరముల దగ్గర నీతి సూర్యుడు భూమి మీదకు వచ్చి సంఘమును స్థాపించి, నక్షత్రములు అంటే తన సంతానము ఆకాశ మండలములో నక్షత్రముల వలె బుద్ధిమంతులుగా నీతిమంతులుగా ఉండేటువంటి సంతానము ఆకాశములో నక్షత్రముల వలె విస్తరించడం ప్రారంభిస్తాడు. మహిమా కుమారులు పుట్టడం ప్రారంభిస్తారు. మహిమా సంబంధమైనటువంటి తేజో నివాసులు యేసుక్రీస్తు ద్వారా జన్మించడం ప్రారంభిస్తారు. దీనిని దేవుడు 4వ దినములో దేవుడు మనకి ఏం చేస్తున్నాడు అని అంటే బయలుపరుస్తూ ఉన్నాడు. అంటే దేవుడు సృష్టి చేయడంలో ఒక ఆత్మీయమైనటువంటి కోణము, ఈ సృష్టిని దేవుడు నిర్మించడంలో ఒక ఆత్మీయమైనటువంటి అనుభవము ప్రతి దానిలో కూడా దాగి ఉన్నది అని మనం నేర్చుకోవాలి. యేసుక్రీస్తు ఆయన ఈ భూమి మీదకి 4వ దినమున ఆయన ఈ లోకానికి వచ్చాడు. 2000 సంవత్సరాలు అయ్యింది. విశ్రాంతిలోనికి వెళ్ళవలసినటువంటి సమయం ఉంది. ఎందుకు దేవుడు 7వ దినమున విశ్రాంతి దినమును గురించి దేవుడు వారికి చెప్పాడు అని అంటే, విశ్రాంతి దినము యొక్క నిజ స్వరూపం ఎక్కడ ఉన్నది అని అంటే క్రీస్తులో ఉన్నది. ఎక్కడ ఉన్నది? క్రీస్తులో ఉన్నది. ఇప్పుడు ఈ నిజ స్వరూపమును విడిచిపెట్టేసిన కొంతమంది ఏం చేస్తున్నారంటే దినమును పట్టుకుంటున్నారు. 7వ దినం అంటే శనివారం రోజున మనము దేవుణ్ణి ఆరాధించాలి, శనివారమే ఆరాధించాలి అనేటువంటి ఒక గుంపు ఉన్నారు. వీళ్ళు దినమును పట్టుకుని విశ్రాంతిని విడిచిపెట్టేశారు. అసలు విషయం ఏంటి? దినమును పట్టుకుని దేన్ని విడిచిపెట్టారు? విశ్రాంతిని విడిచిపెట్టారు. ఏది ప్రాముఖ్యము? దినము ప్రాముఖ్యమా, విశ్రాంతి ప్రాముఖ్యమా? విశ్రాంతి. పౌలు అదే చెప్తున్నాడు. ఏమన్నాడంటే, మీరు దినములను, కొలస్సీ పత్రికలో ఇందాక మనం చదివాం కదా, కొలస్సీ పత్రికలో చూడండి, కిందకి మాట్లాడతాడు పౌలు, అపోస్తలుడైన పౌలు ఏమని మాట్లాడతాడు? కాబట్టి అన్నపానముల విషయంలో, పండుగ, అమావాస్య, విశ్రాంతి దినమైన వాటి విషయంలో నేను మీకు తీర్పు తీర్చి ఎవరికి అవకాశం ఇవ్వకండి. మీరెందుకు తీర్పు తీయడానికి అవకాశం ఇస్తున్నారు? మీరు దినములను గురించి, గలతీ పత్రికలో కూడా చెప్తాడు. ఏమంటాడంటే, మీరు దినములను గురించి, ఇంకా మీరు కాలములను గురించి, ఇంకా మీరు వాటి గురించి ఆలోచిస్తున్నారా? విశ్రాంతి దాని గురించి విడిచిపెట్టేసి, విశ్రాంతి కాలముల గురించి విడిచిపెట్టేసి, అసలు విశ్రాంతి ఏంటంటో విడిచిపెట్టేసి, అసలు దేవుడు వెళ్ళినటువంటి విశ్రాంతి ఏంటో గ్రహించకుండా దినము 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 అని చెప్పేసి అని ఏం చేస్తున్నారంటే, అసలు విశ్రాంతి దినము యొక్క అసలు సంగతిని గ్రహించకుండానే ఈ రోజున దేవుడిని ఆరాధిస్తూ ఉన్నారు. అందుకొరకే అతి వినయాశక్తులు అయిపోతున్నారు మీరు, అతి భక్తి గల వారైపోతున్నారు మీరు. దేవుని ప్రాముఖ్యత ఇస్తున్నారు, విశ్రాంతిని పక్కన పెడుతున్నారు. మనం ఎలా తెలుసుకోగలం ఆ విషయం అని అంటే, ఒకసారి యేసుక్రీస్తు వారు ఏం చేశారంటే చూడండి, లోకా రాసినటువంటి సువార్తలో నుంచి మనం కొన్ని విషయాలు మనం చూద్దాం. లోకా రాసినటువంటి సువార్త 13వ అధ్యాయం 10వ వచనం చదవండమ్మా. విశ్రాంతి దినమున ఆయన యొక్క సమాజ మందిరంలో బోధించుచున్నప్పుడు 18 ఏండ్ల నుండి బలహీనపరిచేటువంటి దెయ్యము పట్టిన ఒక స్త్రీ అచ్చట ఉండెను. ఆమె నడుము వంగిపోయి ఎంత మాత్రమునో కూడా చక్కగా నిలవబడలేకుండా యేసు ఆమెను చూచి రమ్మని పిలిచి, అమ్మా, నీ బలహీనత నుంచి నువ్వు విడుదల పొంది ఉన్నావు ఆమెతో చెప్పి ఆమె మీద చేతులు ఉంచగానే ఆమె చక్కగా నిలువబడి దేవుని మహిమపరిచెను. యేసు విశ్రాంతి దినమున స్వస్థపరిచినందున ఆ సమాజ మందిరపు యొక్క అధికారి కోపముతో మండిపడి, ఇదిగో పని చేయదగినటువంటి 6 దినాలు ఉన్నాయి. ఏ దినాలనే? పని చేయదగినటువంటి 6 దినాలు ఉన్నాయి. ఆ దినములలోనే వచ్చి స్వస్థత పొందాలి తప్పే గాని ఈ విశ్రాంతి దినము రోజు నువ్వు
ఈ 18 సంవత్సరాల నుంచి బాధపడుతున్నటువంటి ఈమెను ఏమాత్రము నువ్వు ఏం చేయకూడదు, స్వస్థపరచకూడదు. అంటే విశ్రాంతి అంటే వీళ్ళకి ఏమర్థమయ్యింది? విశ్రాంతి అంటే వీళ్ళకి ఏమర్థమైంది అంటే, వీళ్ళకి ఏమర్థమైందంటే వ్యాధిగ్రస్తుడు సంఘములో అలాగే వ్యాధిగ్రస్తుడిగా ఉండిపోవాలి, బలహీనుడు అలాగే బలహీనుడిగా ఉండాలి, రోగగ్రస్తుడు అలాగే రోగగ్రస్తుడిగా ఉండాలి, వాడు అలాగే జీవిస్తూ ఉండాలి, వాడు అలాగే కృషించుకోవాలి. కానీ దినము ముఖ్యం. మనకి ఏం ముఖ్యం? దినము ముఖ్యం. మొన్నటి వరకు కంగారు పడిపోయి గందరగోళం అయిపోయారు కదా. ఏంటి, ఆదివారం రోజున సెలవును రద్దు చేసేస్తారంట, ఆదివారం రోజున సెలవును రద్దు చేసేస్తారంట. ఇప్పుడు క్రైస్తవులందరూ కూడా ఏ వారం అయితే ఏంటి, వాడికి తెలియని విషయం ఏంటంటే మనకి దినముతో సంబంధం లేదు, మనకి దినముతో సంబంధం లేదు. దేవుని యొక్క వాక్యం మనకి ఏం నేర్పిస్తున్నది చూడండి. వీళ్ళు కూడా దినముల గురించి ప్రాముఖ్యత ఇచ్చేవాళ్ళు కనుక, దినముల గురించి వాళ్ళు ఆలోచించేవాళ్ళు కనుక వాళ్ళు అంటున్నారు, ఇదిగో పని చేయదగిన 6 దినాలు ఉన్నాయి, నువ్వు ఆ రోజున పని చేయాలి, నువ్వు ఈ పని ఆ రోజున చేయాలి, నువ్వు 6 రోజుల్లో చేయాలి, ఈ రోజున చేయకూడదు అంటున్నాడు. కానీ యేసుక్రీస్తు వారు మత్తయి సువార్త 11వ అధ్యాయంలో మీరు చూడగలిగితే 28వ వచనంలో యేసుక్రీస్తు వారు ఏమంటున్నారంటే, ప్రయాసపడి భారం వచ్చి సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగు చేతును. ఏమన్నాడు ఆయన? ప్రయాసపడి భారం వచ్చినటువంటి సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగు చేతును. నేను సాత్వికును, దీన మనసు కలిగిన వాడిని, నా యొద్దకు వచ్చి కాడినెత్తుకోండి, మీ ప్రాణముల కంటే మీ ఆత్మకి విశ్రాంతి కలుగుతుంది అని యేసుక్రీస్తు వారు చెప్తున్నాడు. ఆయన ఏం చెప్తున్నాడు? ఆయన మీ ఆత్మలకు ఏం కలుగుతుందని చెప్పాడు? ఆయన విశ్రాంతి కలుగుతుందని చెప్పాడు. యేసుక్రీస్తు విశ్రాంతి కలుగుతుందని చెప్తే 12వ అధ్యాయం మొదటి నుంచి మనం చూస్తే అక్కడ ఏమని మాట్లాడుతున్నారు తెలుసా? యేసుక్రీస్తు వారేమో ఆ కాలమందు ఈ యేసుక్రీస్తు వారు ఏం చెప్తున్నాడు అని అంటే, ఇదిగో నేను మీకు విశ్రాంతిని ఇస్తాను, విశ్రాంతి దినములకు ప్రభువు నేనే, విశ్రాంతికి వెళ్ళినటువంటి దేవుడు నేనే, ఇదిగో నా యొద్దకు వచ్చేవానికి నేను విశ్రాంతిని ఇస్తాను, విశ్రాంతిని ఇచ్చేటువంటి వాడు నేను ఉన్నాను అని అంటే, వీళ్ళు ఏమంటున్నారు తెలుసా యేసు ప్రభుతో? ఇదిగో నువ్వు ఇందాక వస్తా వచ్చేటప్పుడు నువ్వు నీ శిష్యులు అలాగా పంట చేలబడి అంటే వచ్చారా మీరు? వచ్చాం. వచ్చేటప్పుడు నీ శిష్యులు ఏం చేశారో నువ్వు చూసావా? చూశాను. ఏం చేశారు అంటే, పంట చేలలో పడి ఆ వెన్నులు త్రుంచి ఆ వెన్నులు నలుపుకుని నీ శిష్యులు తింటున్నారు. చూసావా నువ్వు? చూసాను. మరే విశ్రాంతి దినమున ఏ పని చేయకూడదని నీకు తెలియదా? ఏమంటారు వాళ్ళు? ఏమంటున్నారు? పరిచయులు ఏమంటున్నారు? విశ్రాంతి దినమున వెన్నెలు తురుచుకుని తినకూడదని నీకు తెలీదా? ఎందుకొరకు అంటే ధర్మశాస్త్రంలో ఉన్నది ఏమని ఉన్నదంటే, విశ్రాంతి దినమున ఎవరైనా వెన్నులు తురచడం కానీ, విశ్రాంతి దినమున ఏ పనైనా చేయడం కానీ, విశ్రాంతి దినమున ఎవడైనా గాడిద మీద బరువులు పెట్టడం కానీ, ఇలాంటి పనులే చేయకూడదని ధర్మశాస్త్రంలో ఉంది. అప్పుడు యేసుక్రీస్తు వారు ఏమన్నారు అంటే, ఇదిగో దావీదును తనతో కూడా ఉన్నవారును ఆకలి కొనినప్పుడు వారు దేవుని యొక్క మందిరంలోనికి, అంటే విశ్రాంతి దినమున వారు దేవుని మందిరంలోనికి వెళ్ళి యాజకులే తప్ప మరి ఎవడనూ కూడా తినకూడనటువంటి సముఖపు రొట్టెల్ని దావీదు కూడా తిన్నప్పటికీ కూడా వారు నిర్దోషులై ఉన్నారని మీకు తెలీదా? దానిని ఇచ్చినటువంటి యాజకులు నిర్దోషులై ఉన్నారని మీకు తెలియదా అని యేసుప్రభు ఏమన్నారంటే, నేను కనికరమునే కోరుచున్నాను కానీ నేను బలిని కోరట్లేదయ్యా. విశ్రాంతి దినములో నేను కోరేది ఏంటంటే, విశ్రాంతి దినములో నేను మిమ్మల్ని ఏమని మీ నుంచి నేను కోరుతున్నాను అని అంటే, మీరు బలైపోవాలని కోరట్లేదు, మీరు బలవ్వాలని కోరట్లేదు, మీకు విశ్రాంతి రావాలని నేను కోరుతున్నాను, మీకు విశ్రాంతి కలగాలని నేను కోరుతున్నాను. నేను విశ్రాంతిని ఇవ్వడానికే నేను వచ్చాను. కానీ వీళ్ళు ఏంటంటే విశ్రాంతిని విడిచిపెట్టి దినమును పట్టుకున్నారు. ఇక్కడ మనం చూస్తున్నాం, యేసుక్రీస్తు వారి శిష్యులు ఆకలితో పాపం అప్పటికే ఏది దొరక వెన్నెలు తురుచుకుంటే ఏంటంటే దానిని ఏమన్నారు అనంటే, అయ్యయ్యో తిన్నావా నువ్వు, ఎంత శాపగ్రస్తుడు, విశ్రాంతి దినము నువ్వు ఆచరించలేదు కనుక నువ్వు చావడానికి నువ్వు తగినటువంటి వాడు అన్నట్టుగా మాట్లాడుతున్నారు.
రెండవదిగా యేసుక్రీస్తు వారు కింద వచనంలోనే మీరు చూస్తే యేసుక్రీస్తు వారు 19వ వచనంలో అక్కడి నుంచి వెళ్ళి వారు సమాజ మందిరంలో ప్రవేశించి ఒక ఓచ చేయగలవాడు అక్కడ కనబడినప్పుడు వారు ఆయన మీద నేరం మోపవలెను చూడగా యేసు ప్రభు ఏమన్నా తెలుసా? విశ్రాంతి దినమున స్వస్థపరచడం న్యాయమా కాదా అని అడిగాడు ఆయన. ఏమన్నాడు? విశ్రాంతి దినమున స్వస్థపరచడం న్యాయమా కాదా చెప్పండి మీరు అన్నాడు. దానికి ఏం మాట్లాడతలేదు. అప్పుడు యేసు ప్రభు అన్నాడు, ఇదిగో మీలో ఎవరికైనా ఒక గాడిద కానీ మీలో ఎవరికైనా ఒక గొర్రె కానీ అది ఉన్నప్పుడు గుంటలో పడిపోయింది అనుకోండి, విశ్రాంతి దినమున దేవుణ్ణి ఆరాధించే దినమున ప్రార్థనకు వస్తూ ఉండగా ఏదో ఒక గుంటలో పడిపోయినటువంటి గొర్రె పిల్ల మీకు కనిపించింది అనుకో, దాన్ని పైకి తెస్తారా లేదా? తెస్తాం. మరి గాడిద కంటే గొర్రె పిల్ల కంటే ఒక మానవుడు శ్రేష్ఠుడు కదా. మీరు వస్తూ ఉన్నప్పుడు ఈ లోకంలో పాపంలో పడిపోయినటువంటి వారిని అనేక మందిని, మీకు తెలిసిన వారిని, మీ బంధువుల్ని, మీ స్నేహితుల్ని మీరు ఎల్లప్పుడూ అస్తమాటు కలిసి తిరిగేటువంటి వాళ్ళని ఒక్కరోజైనా ఒకరినైనా మీరు తీసుకురావాలని ఆలోచన కలిగి ఉన్నారా మీరు? పరిశుద్ధ దినాన్ని ఆచరించడము అని అంటే దేవుని సన్నిధిలోనికి మనం విశ్రాంతి, మనకు విశ్రాంతి వస్తుంది అని మనకు తెలియదు. మనతో ఉన్న వారికి విశ్రాంతి కలగాలి అనేటువంటి గురించినటువంటి ఆలోచన మనకు లేదు. యేసుక్రీస్తు వారు అన్నారు, మీరు అలాగే చూస్తారు, మీ బంధువులు అలాగే చూస్తారు, మీ స్నేహితులు అలాగే చూస్తారు, మీ ఇరుగు పొరుగు వాళ్ళు అలాగే చూస్తూ ఉంటారు. మీరు అంతే, వారు ఆ గుంటలోనే పడి ఉంటారు, వారు అందులో నుంచి లేకుండా అక్కడ వాళ్ళు అలాగే పొరుగుతూనే ఉంటారు, అలాగే చచ్చిపోతారు వాళ్ళు. ఏం క్రైస్తవ్యం, ఏమి జీవితం? ఏదో విధంగా వాడిని దేవుని యొక్క సన్నిధికి తీసుకురావాలనేటువంటి విషయం తెలియదు. విశ్రాంతి ఎక్కడ దొరుకుతుందో తెలుసా? చూడండి, కీర్తనల గ్రంథము 132వ అధ్యాయము 8వ వచనం చదవండి. కీర్తనల గ్రంథము 132వ కీర్తన 8వ అధ్యాయం చదవండి. యెహోవా లెమ్ము, నీ బల సూచకమైనటువంటి మందసముతో కూడా రమ్ము, నీ విశ్రాంతి స్థలములోనికి ప్రవేశించుము. ఏమంటున్నాడు దావీదు? దావీదు దేవుని కొరకు ఒక మందిరమునకు స్థలమును చూచి అక్కడ దేవునికి ఒక మందిరాన్ని కట్టాలని ఆలోచించి అది ఎఫ్రాతాలో ఉన్నదని తెలుసుకుని ఆ విషయాన్ని అంతా తెలుసుకున్న తర్వాత ఆ స్థలమును కనుగొన్న తర్వాత దావీదు అంటున్నాడు, ఏమంటున్నాడు అంటే, యెహోవా లెమ్ము, నీ బల సూచకమైనటువంటి మందసముతో, అంటే దేవుని యొక్క వాక్యము కలిగినటువంటి శాస్త్రములు కలిగినటువంటి మందసముతో, నీ బలసూచకమైనటువంటి మందసముతో రమ్ము. ఎక్కడికి రావాలమ్మా? నీ విశ్రాంతి స్థలములో ప్రవేశించుము. విశ్రాంతి స్థలములో ప్రవేశించుము. చదవమ్మా. నీ యాజకులు నీతిని వస్త్రము వలె ధరించుకుందురు, నీ భక్తులు ఉత్సాహగానము చేయుదురు, నీ సేవకుడైన దావీదు నిమిత్తము నీ అభిషేక్తునికి విముఖుడవై ఉండుకుము. చూడండి 13వ వచనం చదువు. యెహోవా సియోనును ఏర్పరచుకుని ఉన్నాడు, తనకు నివాస స్థలముగా చేసుకుని ఉన్నాడు. ఇది నేను కోరిన స్థానము, ఇది నిత్యము నాకు విశ్రమ స్థానముగా ఉండును. ఎక్కడనే నేను నివసించేదును, దాని ఆహారమును నేను ఎందారుగా దీవించేదును. దానిలో బీదలు ఆహారంతో తృప్తిపరచబడుదురు, దాని యాజకులు రక్షణ వస్త్రముతో. ఏమండి, ఎక్కడ విశ్రాంతిలోనికి ప్రవేశించాడంటే ఎక్కడికి వెళ్ళాడు అని అర్థం? ఎక్కడికి వెళ్ళాడు దేవుడు? ఆయన మందిరములోనికి, ఆయన సియోనులోనికి, ఆయన నివసించేటువంటి స్థలములోనికి. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. అర్థమవుతున్నదా? అంటే విశ్రాంతి అనేది ఎక్కడ దొరుకుతున్నది ఇప్పుడు మనకి? దేవుని మందిరములో, దేవుడు ఉన్న చోట మనకి విశ్రాంతి దొరుకుతుంది. మనకి విశ్రాంతి దినమును పట్టుకోకూడదు, విశ్రాంతిని మనం వెతకాలి. అపవాది ఉన్నాడు, అపవాది అక్కడే ఉంటుంది. మీకు ఆ మత్తయి సువార్తలోనే పక్క పేజీలో చూడండి, మనం చదివాం కదా 12వ అధ్యాయంలో. మత్తయి సువార్త 12వ అధ్యాయం దగ్గర ఇందాక మనం చదివాం కదా 2 సందర్భాలు. 43వ వచనం చదవండి. 43వ వచనం. అపవిత్రాత్మ 43వ వచనం, 12వ అధ్యాయం 43వ వచనం. అపవిత్రాత్మ ఒక మనుష్యుని వదిలిపోయిన తర్వాత అది విశ్రాంతి వెతుకుచు నీరు లేని చోట్ల తిరుగుచుండెను. విశ్రాంతి దొరకనందున నేను వదిలి వచ్చినటువంటి నా ఇంటికి తిరిగి వెళ్ళేదని అనుకోండి. అంటే దానికి అపవిత్రాత్మకి ఏం లేదు, విశ్రాంతి లేదు. జాగ్రత్తగానండి. ఎందుకు? దానికి దేవుని సన్నిధి లేదు. ఏం లేదు,
దానికి విశ్రాంతి లేదు. కారణం ఏంటంటే దానికి దేవుడి సన్నిధి లేదు. కయ్యను ఉన్నాడు, కయ్యనికి దేవుడు ఏం దూరం చేశాడు? నీకు ఎప్పటికీ నా సన్నిధిలోనికి వచ్చేటువంటి అవకాశం లేదు. ఎందుకంటే నువ్వు నరహత్య చేసావు కనుక నీకేంట్లేదు, నా సన్నిధి ఇంకా నీకు లేదు. అంటే సన్నిధి లేదు అని అంటే వాడి ఆత్మకి ఏముండదు, విశ్రాంతి అనేది ఉండదు. విశ్రాంతి లేని చోట్ల తిరగాలి అపవిత్రాత్మలాగా. విశ్రాంతి లేని స్థలముల్లో తిరగాలి. చాలా మంది ఈ లోకంలో చాలా మంది విశ్రాంతి లేక, విశ్రాంతి యొక్క స్థలములు దొరక్క వాళ్ళు అపవిత్రాత్మల వల్లే తిరుగుతూ ఉన్నారు ఈ లోకంలో. దేవుడు నీకు నాకు విశ్రాంతి స్థలమును దయచేశాడు, విశ్రాంతిని కలుగు చేశాడు ఆయన. దేవుని యొక్క విశ్రాంతి యొక్క భాగ్యాన్ని దేవుడిచ్చాడు ఆయన. విశ్రాంతి దినమును యొక్క కృపను మనం ఆలోచిస్తే యేసుక్రీస్తు వారు ఆ యొక్క మందిరములోనికి వచ్చిన వాడికి యేసుక్రీస్తు వారు ఏం చేస్తున్నాడు అని అంటే ఆ యొక్క ఓచ చేయగలిగిన వాడిని బాగు చేశాడు. 18 సంవత్సరముల నుంచి బలహీనురాలైనటువంటి స్త్రీని బలపరిచాడు. ఇంకా కుష్ఠిరోగం ఉంటే అతను బాగు చేశాడు. పుట్టివాడు ఉంటే అతని ప్రాణములకు విశ్రాంతిని కలుగు చేశాడు. దేవుడు యేసుక్రీస్తు వారు ఏం కలుగు చేస్తున్నాడు అని అంటే ఆయన సన్నిధిలోనికి వచ్చిన వారికి విశ్రాంతిని కలుగు చేస్తున్నాడు. ఆయన ఏం కలుగు చేస్తున్నాడు? విశ్రాంతిని కలుగు చేస్తున్నాడు. చాలా మంది విశ్రాంతిలోనికి రాలేకపోతున్నారు, విశ్రాంతి దినములోనికి వస్తున్నారు, దేవుణ్ణి ఆరాధించేటువంటి దినములోనికి వస్తున్నారు, దేవుణ్ణి ఆరాధించేటువంటి స్థలములోనికి వస్తున్నారు, కానీ విశ్రాంతిని పొందలేకపోతున్నారు. కారణం ఏంటో తెలుసా? చూడండి, హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 7వ వచనం నుంచి చదవండి. మరియు పరిశుద్ధాత్మ ఇట్లు చెప్పుచున్నాడు, నేడు మీరు ఆయన శబ్దము విని ఎడల అరణ్యములో శోధన దినమందు కోపము పుట్టించినప్పుడు వలె మీ హృదయములను కఠినం చేసుకోకుండా మీరు దేవుని యొక్క సన్నిధిలో వాక్యం వింటున్నటువంటి మీరు ఏం చేయకూడదు తెలుసా? కఠినపరచుకోకూడదు. ఎందుకు కఠినపరచుకోకూడదు అని అంటే 40 సంవత్సరములు నా కార్యములు చూచి మీ పితరులు నన్ను పరీక్షించి శోధించిరి, కావున నేను ఆ తరము వారి వలన విసిగి వీరెల్లప్పుడూ తమ హృదయాలోచనలో తప్పిపోవచ్చున్నారు, నా మార్గమును తెలుసుకోనలేదు కనుక నేను కోపముతో ప్రమాణము చేసినట్లు వారు నా విశ్రాంతిలో ప్రవేశించరు అన్నాడు. ఏమన్నాడు? హృదయము కఠినపరుచుకునే వారి విషయాల్లో దేవుడు ఏమంటున్నాడు అని అంటే చెప్పండి, ఏమంటున్నాడు? ఆయన విశ్రాంతిలోనికి మీరు రాలేరు. 6 దినాలకి మీరు చూడండి బైబిల్ గ్రంథంలో అస్తమయము ఉదయము ఒక దినం అయ్యింది, అస్తమయము ఉదయము 2వ దినం అయింది, అస్తమయం ఉదయము అయ్యింది 3వ దినం అయింది అని 6 దినాలకి అస్తమయ ఉదయాలు ఉంటాయి, కానీ 7వ దినానికి అస్తమయం ఉదయం ఉండదు. బైబిల్లో ఉండదని చూపించండి. ఉన్నదా? ఉండదు. ఎందుకు ఉండదు? అది దేవుడు ఈ విశ్రాంతి దినము గురించి దేవుడు చెప్పట్లేదు. పరలోకములో అస్తమయ ఉదయములు లేనటువంటి యుగ యుగాలు దేవుడు ఉండేటువంటి నివాస మందిరము, దేవుని మహిమ కలిగినటువంటి పట్టణము, ఆ విశ్రాంతిలోనికి దేవుడు నిన్ను ఆయన వలె వెళ్ళినట్టుగా నిన్ను కూడా దేవుడు ప్రవేశపెట్టాలని ఆయన ఆలోచిస్తున్నాడు. ఆయన ఏ విశ్రాంతి కోసం చెప్తున్నాడు? ఆయన 6 దినాల్లో మీరు చూడండి అభివృద్ధి ఉంటుంది, ఆశీర్వాదం ఉంటుంది, ఫలింపు ఉంటుంది, ఏలికి అధికారం ఉంటుంది, అన్నీ ఉంటాయి, కానీ ఒక్క 7వ దినంలో మాత్రమే పరిశుద్ధత ఉంటుంది. 6 దినాల్లో ఏముంటుంది చెప్పండి? 6 దినాల్లో పరిశుద్ధత మీకు కనిపించదు, కానీ ఆశీర్వాదం ఉంటుంది. అంటే చాలా మంది దేవుడి సన్నిధికి వచ్చేవాళ్ళు ఆశీర్వదించబడతారు, దేవుడి సన్నిధికి వచ్చేవాళ్ళు అభివృద్ధి పొందుతారు, దేవుడి సన్నిధికి వచ్చేవాళ్ళు అధికారులుగా మారుతారు. కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, మీరు ఎప్పుడైతే దేవుడి సన్నిధిలో పరిశుద్ధపరచబడతారో, మీరు ఎప్పుడైతే పరిశుద్ధపరచబడతారో, పరిశుద్ధపరచబడిన వారే పరలోక రాజ్యమునకు ఏమవుతారో తెలుసా? విశ్రాంతిలోనికి ప్రవేశిస్తారు. దేవుడు ఎందుకు దేవుని మందిరానికి నిన్ను రమ్మంటున్నాడు అంటే, దేవుని మందిరానికి ఎందుకు రావాలి అని అంటే 7వ దినములో అంటే దేవుని పరిశుద్ధ దినములో నువ్వు పరిశుద్ధపరచబడతావు. దేవుని యొక్క వాక్యము చేత, యేసు రక్తము చేత నువ్వు పరిశుద్ధపరచబడతావు. దాని కొరకు దేవుడు నిన్ను విశ్రాంతి దినమును దేవుడు పరిశుద్ధముగా ఆచరించమన్నాడు. పరిశుద్ధత పక్కన పెట్టారు, విశ్రాంతిని పక్కన పెట్టారు, దినాన్ని పట్టుకున్నారు. ఈరోజు చాలా మంది వేలాడుతున్నారు. ఈరోజు అర్థం కాలేదు. మన వాళ్ళు అర్థమయ్యేలా చెప్పరు వాళ్ళకి. ఎందుకు విశ్రాంతి దినాన్ని కాదు?
అసలు విశ్రాంతి అంటే ఏంటి అనే దాని గురించి వాళ్ళకి చెప్పరు. వాళ్ళతో వాదాలు వేసుకుంటాం. అసలు విశ్రాంతి దినం అంటే ఏంటో అర్థం కాని వాడు విశ్రాంతి దినం గురించి వాదాలు పెట్టుకుంటున్నాడు. శనివారమే ఆరాధించాలంటున్నాడు వాడు, శనివారమే కరెక్ట్ అంటున్నాడు వాడు. అసలు విశ్రాంతి అంటే ఏంట్రా బాబు, అసలు నీకు తెలుసా? అసలు విశ్రాంతి అనే దానికి అర్థం తెలుసా నీకు? చూడండి, ఆ 3వ అధ్యాయంలో 4వ అధ్యాయంలో మొదటి నుంచి చదవమ్మా. 3వ అధ్యాయం 18వ వచనం నుంచి చదువు. తన విశ్రాంతిలో ప్రవేశింపరని ఎవరిని గురించి ప్రమాణం చేసిను? అవిధేయులైన వారిని గురించియే కదా. కాగా అవిశ్వాసము చేతనే వారు ప్రవేశింపలేకపోయారు అని గ్రహించుచున్నాము. జాగ్రత్తగా వినండి, మనం ఒక విషయాన్ని గ్రహించాలి. ఇశ్రాయేలీయులు ఎందుకు విశ్రాంతిలోనికి ప్రవేశించలేదు, ఎందుకు అరణ్యంలో వాళ్ళు రాలిపోయారు, ఎందుకు మధ్యలోనే చనిపోయారు అంటే వారి అవిధేయత, వారి అవిశ్వాసము. ఎవరైతే దేవుని యొక్క వాక్యానికి విధేయత చూపించరో అంటే ఏంటి, దేవుడు నీకు ఇచ్చిన దినంలో ఈ పని తప్ప మరి ఏ పని పెట్టుకోకూడదు. ఏంటంటే ఈ పని తప్ప నువ్వు ఏ పని పెట్టుకోకూడదు. ఎందుకంటే ఇది పరిశుద్ధముగా ఆచరించవలసినటువంటి దినం. ఇది ప్రభు యొక్క దినం, ఇది ప్రభు యొక్క సమయం, ఇది ప్రభు కొరకు అర్పించవలసినటువంటి జీవితం. ఇది ఈ ఒక్క దినము కూడా మనము దేవుడికి ఇవ్వలేని వాడు యుగ యుగాలు దేవుడితో ఎలా ఉంటాడు మీరు ఆలోచించండి. ఒక్క దినము యొక్క విశ్రాంతిలో నువ్వు ఉండడానికి రాలేని వాడు, ఒక దినము యొక్క విశ్రాంతిలో ఉండడానికి ఇష్టపడలేని వాళ్ళు మనం యుగ యుగాల విశ్రాంతిలో ఎలా ఉండగలుగుతారు మీరు? అందుకొరకే దేవుడు ఆ విశ్రాంతిలోనికి నీవు రావాలి అని అంటే దానికి విధేయత కావాలి. ఆ విశ్రాంతిలోనికి రావాలంటే నీకు విశ్వాసము కావాలి. ఈ దినములోనికి, ఈ విశ్రాంతి దినములోనికి అవిధేయులు రావచ్చు, అవిశ్వాసులు రావచ్చు, పాపులు రావచ్చు, భ్రష్టులు రావచ్చు, కఠిన హృదయాలు కలిగిన వాళ్ళు కూడా రావచ్చు. కానీ ఎవరు ఎక్కడికి రాలేరో తెలుసా? అసలైన క్రీస్తునందు ఉన్నటువంటి విశ్వాసంలోనికి, విశ్రాంతిలోనికి. విశ్వాసులు విధేయులు మాత్రమే వస్తారు. అవిధేయులు, అవిశ్వాసులు దీంట్లోనికి ఏం చేయలేరు చెప్పండి, రాలేరు. ఆ విషయాన్ని కింద చెప్తూ ఉన్నాడు. ఏమని చెప్తూ ఉన్నాడు? కింద చదవండి. ఆయన యొక్క విశ్రాంతి ప్రవేశించదు మన వాగ్దానము ఇంకా నిలిచి ఉండగా. ఏంటంట? మోషే చేత నడిపించబడినటువంటి ఇశ్రాయేలీయులు కాలం అయిపోయి దగ్గరగా చాలా వేల సంవత్సరాలు అయిపోయింది. కానీ అంటున్నాడు, హెబ్రీ గ్రంథకర్త అంటున్నాడు, విశ్రాంతిలో ప్రవేశించదు అనేటువంటి వాగ్దానము ఇంకా నిలిచే ఉందంట. అదేంటది? ఇశ్రాయేలు ప్రజలు ఆల్రెడీ వాగ్దాన దేశంలోనికి వాళ్ళు వెళ్ళిపోయారు కదా, వాళ్ళు ప్రవేశించేశారు కదా. అంటే దేవుడు చెప్పుతున్నటువంటి విశ్రాంతి ఇది కాదు. వాళ్ళు చేస్తున్నటువంటి దినము అది అసలైనటువంటి విశ్రాంతి దినము కాదు. అది ఒక కేవలం ఛాయ మాత్రమే. ఆ విశ్రాంతి దినం ద్వారా నువ్వు ఏం నేర్చుకోవాలంటే యుగ యుగాలు అస్తమయ ఉదయం లేనటువంటి దేవుని విశ్రాంతిలోనికి నీ ఆత్మ వెళ్ళాలి. ఆ యొక్క విశ్రాంతిలోకి నువ్వు ప్రవేశించాలి. అది వాగ్దానము అన్నాడు దేవుడైనా. ఏమన్నాడమ్మా? అది వాగ్దానము. ఆ వాగ్దానం ఇంకా నిలిచి ఉండగా మీలో ఎవడైనా తప్పిపోవునేమోని భయము కలిగి ఉందము. భయం ఉండాలంటే ఈ విషయంలో, ఒకవేళ నేనేమైనా తప్పిపోతానేమో, ఇక్కడ దేవుని సన్నిధిలోనికి నిర్లక్ష్యము, దేవుని సన్నిధిలోనికి మనం మానివేయడము, దేవుని యొక్క విశ్రాంతిలోనికి రాలేకపోవడము, ఇలాంటి బలహీనతలన్నీ ఉన్నటువంటి వారి విషయాల గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. ఒకవేళ ఇక్కడే తప్పిపోతున్నాము, అక్కడికి వెళ్ళే విషయంలో మరి ఎంత భయపడాలి మనం? ఇక్కడ విషయంలోనే మనం భయం రాకపోతే ఇంకా పరలోక సంబంధమైన విశ్రాంతి విషయంలో ఏ భయం వస్తుంది మనకి? అందుకొరకు ఏమన్నాడంటే ఇది వాగ్దానమును గురించినటువంటి విషయం అని చెప్తే ఏమన్నాడంటే వారికి ప్రకటించబడినట్లు మనకును కూడా సువార్త ప్రకటించబడ్డది. కానీ వారు వినిన వారితో విశ్వాసము గలవారై ఉండలేదు కనుక విన్న వాక్యము వారికి అంటే ఇంత వాక్యం మీరు విన్నా సరే మీకు నిష్ప్రయోజనం అయిపోతుంది. అసలు విశ్రాంతి దినము ఏంటో తెలియపోయిన వాటి ప్రజలు చాలా మంది ఉన్నారు. విశ్రాంతి అంటే తెలియని వాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ దేవుడు మీకు ఇంత విశ్రాంతి గురించి బయలుపరిచిన తర్వాత, విశ్రాంతి దినం అంటే ఏంటో తెలిసిన తర్వాత, ఇన్ని విషయాలు తెలిసిన తర్వాత, దానికి కావలసింది విశ్వాసము, విధేయత అనే విషయాలు తెలిసిన తర్వాత కూడా ఇశ్రాయేలు ప్రజలకు కూడా సువార్త ప్రకటించబడ్డదంట. వాళ్ళు కూడా సువార్త విన్నారంట. కానీ వాళ్ళు ఎవరితో కలిసి లేరు? విశ్వాసులతో కలిసి లేరు. నేడు కూడా మనము వింటున్నాము, మనకి సువార్త ప్రకటించబడుతుంది. మనం ఎవరితో కలిసి ఉండలేకపోతున్నాం? విశ్వాసులతో కలిసి ఉండలేకపోతున్నాం. అందుకొరకే దేవుడు ఏమంటున్నాడు అంటే విన్న వాక్యం మనకి నిష్ప్రయోజనం అయిపోతుంది కనుక జగత్ పునాది వేయబడినప్పుడే ఆయన కార్యములన్నీ సంపూర్తి అయినను ఈ విశ్రాంతిని గురించి. ఏ విశ్రాంతిని గురించి?
వీళ్ళు ఆచరించేటువంటి 7వ దినం యొక్క విశ్రాంతిని గురించి కాదు, ఈ విశ్రాంతిని గురించి. అనగా నేను కోపముతో ప్రమాణము చేసినట్టు వారు నా విశ్రాంతిలో ప్రవేశింపరు. దేవుడు ఎలా ప్రమాణం చేశాడంట? దేవుడే కోపంతో ప్రమాణం చేశాడంట, వీళ్ళలో నా విశ్రాంతిలోకి ప్రవేశించడం అని ప్రమాణం చేశాడంట. ఏమైపోతాం మన బ్రతుకులు, మన జీవితాలు, మన కుటుంబాలు, మన జీవితాలు ఏమైపోతే మీరు ఆలోచించండి. యుగ యుగాల జీవితం కొరకైనటువంటి విషయం ఇది. ఆషామాషి విషయం కాదు దేవుడి సన్నిధి అంటే. సరదాగా వచ్చి దేవుడి సన్నిధిలో కూర్చొని వెళ్ళిపోయేటువంటిది కాదు ఇది. దేవుని సన్నిధి అని అంటే ఈ 7వ దినము అంటే ఇది ఏమిటి అనంటే అస్తమయ ఉదయములు లేనటువంటి యుగ యుగాల జీవితం కొరకు, నీ ఆత్మ విశ్రాంతి కొరకు దేవుడు ఏర్పాటు చేసినటువంటి పరిశుద్ధ దినం. ఈ పరిశుద్ధ దినం విషయంలో భయము కలిగి ఉండాలి, నిర్లక్ష్యము ఉండకూడదు. రెండో విషయం చెప్తున్నాడు, దేవుడు కోపముతో దేవుడు ప్రమాణం చేస్తాడంట అని ఆయన చెప్పిన మాట అనుసరించి విశ్వాసులమైన మనము ఆ విశ్రాంతిలో ప్రవేశించుచున్నాము. ఎవరు 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 ప్రవేశిస్తున్నారంట? విశ్వాసులైనటువంటి మనము. ఎవరైతే విశ్వాసం కలిగి ఉంటారంటే, ఎవరైతే చెప్తున్న ఈ మాటలు నమ్ముతారో, ఎవరైతే ఈ విశ్రాంతి దినము విషయంలో దేవుని యొక్క ఏ పని నేను చేయకూడదో, ఇది దేవుడి కొరకే, ఇది దేవుడు నియమించినది, దేవుడితోనే కలిసి ఉండాలి, దేవుడితో సహవాసం ఉండాలి, దేవునిలో గడపాలి, దేవుడి గురించి ఆలోచించుకోవాలి అని జ్ఞాపకం ఉంచుకోమన్నాడు దేవుడు. ఏమన్నాడు? జ్ఞాపకం ఉంచుకో, గుర్తుంచుకో. నిర్గమాకాండం 28 జ్ఞాపకం ఉంచుకో, గుర్తుంచుకో. నువ్వు జ్ఞాపకం ఉంచుకో, గుర్తుంచుకో అన్నాడు. అందుకొరకే మనం చూడండి ఆ హెబ్రీ పత్రికలో దాన్ని గుర్తుంచుకున్నటువంటి కొంతమంది ప్రజలను మీకు చూపిస్తాను. చూడండి 11వ అధ్యాయము 13వ వచనం చదవండి. వీరందరూ కూడా అంటే పై ఉన్నటువంటి నీతిమంతులందరూ కూడా, పరిశుద్ధులందరూ కూడా ఆ వాగ్దాన ఫలము అనుభవింపకపోయినను. ఏ వాగ్దాన ఫలం? ఇంకా ఆ వాగ్దానము నిలిచి ఉండగా అన్నాడు కదా. ఆ వాగ్దానం ఇంకా దేవుని యొక్క విశ్రాంతిలోనికి ప్రవేశించదు అనేటువంటి వాగ్దానము ఇంకా నిలిచి ఉన్నది. దానిని గురించి వాళ్ళు అనుభవింపకపోయినను దూరము నుండి చూసి వందనము చేసి తాము భూమి మీద పరదేశులమును యాత్రికులమై ఉన్నామని ఒప్పుకుని విశ్వాసము గలవారై మృతి పొందారు. ఎలా మృతి పొందారు? వాళ్ళు విశ్వాసము గలవారై మృతి పొందారు. నువ్వు కూడా అబ్రాహాముతో పాటు విశ్వాసము గలవాడై మృతి పొందాలి. నీవు కూడా హేబేలుతో పాటు విశ్వాసము గలవాడై మృతి పొందాలి. నువ్వు కూడా శారాతో పాటు విశ్వాసురాలై మృతి పొందాలి. నీవు కూడా హన్నాతో పాటు విశ్వాసురాలై మృతి పొందాలి. విశ్వాసులతో నీవు నీ యొక్క జీవితము అంటుకట్టుబడి ఉండాలి. దేవుని యొక్క లేఖనాలు చూడండి ఎంత అద్భుతంగా మాట్లాడుతున్నదంటే, విశ్వాసం గలవారై మృతి పొందిరి, ఎలాగూ చెప్పువారు తమ స్వదేశమును వెతుకుచున్నారని విశుద్ధపరచుచున్నారు కారా. వారు ఏ దేశము నుండి వచ్చారో ఆ దేశమును జ్ఞాపకమందుంచుకునే ఎడల మరలా వెళ్ళుటకు వారికి వీలు కలుగును. అయితే వారు మరి శ్రేష్టమైన దేశమును అనగా పరలోకపు సంబంధమైన దేశమును వారు కోరుచున్నారు. అందుచేత దేవుడు వారి దేవుడు అనిపించుకుంటూ ఆయన సిగ్గుపడడు. ఎందుకొరకంటే ఆయన వారి కొరకు ఒక పట్టణాన్ని సిద్ధపరుస్తూ ఉన్నాడు. ఆమేన్. దేవుని యొక్క లేఖనాల నుంచి మీకు ఏమర్థమవుతున్నాయి? దేవుడిచ్చినటువంటి జీవితం, దేవుడిచ్చిన ఆయుష్ కొంతకాలం. ఈరోజు ధనం ఉంటుంది, రేపు పోతారు. ఈరోజు మనుషులు ఉంటారు, రేపు పొద్దుట పోతారు. ఈరోజున భార్య పిల్లలు ఉంటారు, రేపు పొద్దుట పోతారు. నీకు అర్థమవుతుందా? నీలో ఒక ఆత్మ ఉన్నది, నిన్ను సృజించిన ఒక దేవుడు ఉన్నాడు. నీ ఆత్మ విశ్రాంతిలోనికి వెళ్ళాలి. నీ భార్యని నీ విశ్రాంతిలో తీసుకెళ్లేదు, నీ పిల్లల్ని నీ విశ్రాంతిలో తీసుకెళ్లేదు, నీ భర్తని నీ విశ్రాంతిలోనికి తీసుకువెళ్ళలేడు. నీ ఆత్మ విశ్రాంతిలోనికి ప్రవేశించాలి. దేవుని లేఖనాలు ఏమని మాట్లాడుతున్నాయో తెలుసా? హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 6వ వచనంలో లేఖనం ఏం మాట్లాడుతున్నది అని అంటే, కాగా ఎవరో కొందరు విశ్రాంతిలో ప్రవేశించుతారని మాట నిశ్చయము అన్నాడు. ఎంత భయమో వేరు మనకి. ఎవరో కొందరే వెళ్తారంట. ఎవరో కొందరు విశ్రాంతిలో ప్రవేశించుతారనే మాట నిశ్చయం కలుగును. ముందు సువార్త వినిన వారు అవిధేయత చేత ప్రవేశించలేదు. ఇశ్రాయేలు అవిధేయత చేత ప్రవేశించలేదు. ముందు సువార్త విన్న వాళ్ళు నేడు మీరు ఆయన మాట వినిన ఎడల మీ హృదయములను కఠినపరచుకునుడని వెనుక చెప్పబడిన ప్రకారము ఇంతకాలమైన తర్వాత దావీదు గ్రంథములో నేడనే ఒక దినమును దేవుడు నిర్ణయించి ఉన్నాడు. యెహోషువ వారికి విశ్రాంతి కలుగు చేసిన ఎడల ఆ తర్వాత మరి ఒక దినమును గురించి ఆయన చెప్పకపోవును కాబట్టి దేవుని ప్రజలకు విశ్రాంతి నిలిచి ఉన్నది.
యెహోషువ విశ్రాంతిలోనికి తీసుకుని వెళ్ళలేదు. కేవలం వాడు భూమి మీద పరలోకంలో అసలైన విశ్రాంతికి, ఆ విశ్రాంతి దినమునకు అసలైనటువంటి దానికి ముంగుర్తుగా దేవుడు ఇక్కడ ఒక పట్టణాన్ని భూమి మీద దేవుడు ఆయన నిర్మించాడు. ఆయన ఇక్కడ ఒక విశ్రాంతి దినమును దేవుడు నియమించాడు. ఆయన దాంట్లోనికి యెహోషువ తీసుకువెళ్ళలేదు. ఎవరు తీసుకువెళ్తారు అని అంటే మరలా తిరిగి రాబోతున్నటువంటి యేసు క్రీస్తు. 7వ దినం 6వ దినం సంపూర్తి అవుతే 7వ దినములో ఏమవుతుంది చెప్పండి?